నమస్తే. ఇది అసలే సోషల్ మీడియా కాలం. ఈ సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత చాలా మంది తమ విలాసవంతమైన జీవన శైలిని, ఖరీదైన పర్యటనలను ఆన్లైన్లో పంచుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఇవే పోస్టులు ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డిజిటల్ యుగంలో పన్ను ఎగవేతదారుల ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం బ్యాంకు లావాదేవీలు, ఆస్తి రిజిస్ట్రేషన్లకే పరిమితమైన ఐటీ నిఘా ఇకపై సోషల్ మీడియా ఖాతాల్లోకి కూడా ప్రవేశించబోతోంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త అధికారాలతో పన్ను ఎగవేతదారులకు చుక్కలు తప్పవు. ఈ సందర్భాలలో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం తక్కువగా చూపిస్తూ వాస్తవానికి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఐటీ రిటర్న్స్లో ఆదాయం 5 లక్షలు అని చూపిస్తూ విదేశీ పర్యటనల ఫోటోలు పెట్టడం, ఖరీదైన కార్లు, బహుమతుల ప్రదర్శన చేయడం, ఈమెయిల్స్ లేదా క్లౌడ్ స్టోరేజ్లో దాచిన రహస్య వ్యాపార లావాదేవీలు, వీటన్నింటినీ అరికట్టి ప్రకటించిన ఆదాయానికి వాస్తవ జీవన శైలికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. 2026 నుంచి ఆదాయపు పన్ను శాఖాధికారులు వీటిని పరిశీలిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో పోస్టులు గమనిస్తారు. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన సమాచారం గుర్తిస్తారు. ఆన్లైన్లో భద్రపరిచిన ఆస్తి పత్రాలు లేదా డిజిటల్ రికార్డులను గమనిస్తారు. ఆన్లైన్ ద్వారా జరిగే ఇతర పెట్టుబడులు, డిజిటల్ ఫుట్ ప్రింట్లను సేకరిస్తారు. ప్రజల వ్యక్తిగత జీవితంలోకి ప్రభుత్వం తొంగి చూస్తోంది అన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో అధికారులు కొన్ని కీలక వివరణలు ఇచ్చారు. అందరి డేటాను చూడరు. పన్ను ఎగవేతపై బలమైన ఆధారాలు లేదా అనుమానం ఉన్నప్పుడు మాత్రమే ఈ అధికారాలను ఉపయోగిస్తారు. ఉన్నతాధికారుల అనుమతి, కోర్టు నిబంధనలకు లోబడి ఈ తనిఖీలు జరుగుతాయి. డేటా దుర్వినియోగం కాకుండా పటిష్టమైన అంతర్గత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. తప్పుడు ఆదాయ వివరాలు సమర్పించి బినామీ ఆస్తులు కలిగి ఉండి విదేశాలలో నివేదించని పెట్టుబడులు ఉన్న వారికి ఈ నిబంధన గండంలా మారనుంది. నిజాయితీగా పన్ను చెల్లించే సామాన్యులకు, మధ్యతరగతి ఉద్యోగులకు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ప్రభుత్వం భరోసానిస్తోంది. ఆర్థిక వ్యవస్థ డిజిటలైజ్ అవుతున్న తరుణంలో పన్ను ఎగవేతదారులు కూడా కొత్త దారులు వెతుకుతున్నారు. వాటిని అడ్డుకోవడానికి ఐటీ శాఖ డిజిటల్ నిఘా పెట్టడం అనివార్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద 2026 ఏప్రిల్ నుంచి పోస్టు చేసే ముందు ఆలోచించండి అనే సామెత ఆదాయపు పన్ను విషయంలో కూడా వర్తించనుంది.